దేశమంటే గౌరవం, దేశమంటే అభిమానం. దేశం కోసం సేవ చేయాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవాలి. అంతిమంగా మనదంతా ఒకటే జాతి అనే మూల సిద్ధాంతంతో పనిచేస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. పంతొమ్మిది 1925లో కేవలం 6 వ్యక్తులతో ప్రారంభమైన సంఘ శాఖ నేడు దినదిన ప్రవర్ధమానమై అనేక శాఖోపశాఖలుగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా విరాజిల్లుతోంది. 15 కోట్ల మందికి పైగా సేవకులతో ప్రపంచ దేశాలు సైతం దిగ్భ్రాంతి చెందే రీతిలో ప్రగతి బాటన పయనిస్తుంది. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఈ మాట భారతదేశంలో ఓ సంచలనం. దేశంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఆర్ఎస్ఎస్ పేరు ఖచ్చితంగా వస్తుంది. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను 1925 సెప్టెంబర్ 10న మహారాష్ట్రలోని నాగపూర్లో 6 సభ్యులతో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఓ చిన్న విత్తనాన్ని నాటారు. భరత జాతిని ఏకం చేయడం, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఏర్పడిన ఈ ఆర్ఎస్ఎస్ నేడు శాఖోపశాఖలుగా విస్తరించి ఓ మహావృక్షంగా ఎదిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా మారింది. అన్నది ఈరోజు ప్రపంచం గర్వించే రీతిలో, ఒక దిగ్భ్రాంతి చెందే రీతిలో అన్ని సంఘాలు అసలు ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే అన్ని సంఘాలు, సభ్యులు, లక్షల మీద సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సార్, మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది సరిగ్గా ప్రారంభించి 100 సంవత్సరాలు అయిందండి. 1925వ సంవత్సరంలో దాన్ని ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభించడంలో ఉద్దేశం ఏంటంటే, ఒకటి దేశభక్తియుతమైనటువంటి ప్రజల్ని సమీకరించడం, వాళ్ళకి శిక్షణ ఇవ్వడం. అలాగే రెండో ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మ రక్షణ గురించిను. ఎందుకంటే అప్పుడు స్వాతంత్ర ఉద్యమం జరిగేది. ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఒకప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా దీన్ని నిలబెట్టుకోవాలి అన్నట్టయితే సుశిక్షితులైనటువంటి, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజానీకం ఈ దేశంలో తయారవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. 25లో స్థాపించబడిన తర్వాత ఒక 10 సంవత్సరాల్లో మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనే అది విస్తరించింది. ఆ తర్వాత మరొక 15 సంవత్సరాల్లో దేశంలోని అన్ని జిల్లాలకి విస్తరించింది. తర్వాత రాను మండల కేంద్రాల్లోని, గ్రామాల్లోనూ కూడా విస్తరించడం జరిగింది. ఈ విధంగా 25లో ప్రారంభించబడిన తర్వాత కేవలం ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే కాకుండా ఈ దేశంలో ఉండేటువంటి వివిధ రంగాలలో ఈ మిగతా క్షేత్రాల్లో కూడా పనిచేయడానికని చెప్పి మిగతా సంస్థలు, యాన్సిలరీ ఆర్గనైజేషన్స్ అంటారు వాటిని, అవి కూడా స్థాపించడం జరిగింది. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు, అలాగే భారతీయ జనసంఘ్ 1951లో, అలాగే భారతీయ మజ్దూర్ సంఘ్ 1955లో, అలాగే విశ్వ హిందూ పరిషత్తు 1964. ఈ విధంగా ప్రారంభించబడిన తర్వాత ఈరోజు దగ్గర ఒక 40కి పైగా అనుబంధ సంస్థలు ఈ యొక్క భారతదేశంలో పనిచేస్తున్నాయి. మిగతావి తీసుకున్నట్టయితే విద్యాభారతి విద్యారంగంలోని, వైద్య రంగంలోని ఆరోగ్య భారతి, అలాగే సంస్కార భారతి, ఈ విధంగా చూసినట్టయితే వనవాసి కళ్యాణ క్షేత్రంలోని రకరకాలైనటువంటి క్షేత్రాల్లో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ తాలూకు మెయిన్ ఇదేంటంటే, ఇక్కడ ఇది ఒక జల విద్యుత్ కేంద్రం లాంటిది మాట. అంటే ఒకసారి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్తుని మనం ఉత్పత్తిని చేసినప్పుడు ఆ విద్యుత్తుని మీరు ఫ్యాన్ గానైనా ఉపయోగించవచ్చు, ఏసీకైనా ఉపయోగించవచ్చు, బల్బు వెలగడానికైనా ఉపయోగించవచ్చు. ఈ రోజుల్లో చూసినట్టయితే రైళ్లు, బస్సులు, కార్లు కూడా నడుస్తున్నాయి. అలాగే ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొందినటువంటి వ్యక్తి ఏ క్షేత్రంలోకి వెళ్ళినా, రాజకీయ రంగంలోకి వెళ్ళినా, విద్యారంగంలోకి వెళ్ళినా, ధార్మిక క్షేత్రంలోకి వెళ్ళినా, లేదు అంటే మిగతా ఏ క్షేత్రంలో, కార్మిక రంగంలోకి వెళ్ళినా కూడా అక్కడ ఉండేటువంటి ఆ పరిస్థితుల్ని దేశానికి సంబంధించినటువంటి పరిస్థితులకు అనుగుణంగా
మార్చేటువంటి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తల్ని ఆ యొక్క సంస్థలకి పంపించడం జరుగుతోంది. ఇవాళ ఆర్ఎస్ఎస్ కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఒక 40కి పైగా దేశాల్లో హిందూ స్వయం సేవక సంఘాన్ని కానీ భారతీయ స్వయం సేవక సంఘాన్ని కానీ ఈ విధంగా వివిధ పేర్లతోటి ఆ దేశాల్లోనే పనిచేస్తుంది. అక్కడ చెప్పేటువంటిది ఏంటంటే ఏ దేశంలో ఉన్నా సరే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఆ దేశ చట్టాలకి ఆ దేశ నాయకులకి గౌరవం ఇస్తూ ఆ దేశాన్ని గౌరవిస్తూ అక్కడ జీవనం గడపాలి అని చెప్పేటువంటిది ఆర్ఎస్ఎస్. ఇవాళ భారతదేశంలో తీసుకున్నట్టయితే ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థ, ఎటువంటి ప్రభుత్వ సహకారము లేకుండా నడిచేటువంటి ప్రపంచంలోనే ఇవాళ ఒక బలమైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఈ విధంగా చూసుకున్నట్టయితే రకరకాలైనటువంటి కార్యక్రమాలతోటి సేవా రంగంలో కూడా ఎన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఒక దురభిప్రాయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ అంటే ముస్లిమ్స్కి వ్యతిరేకమని. కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఒక దేశ ద్రోహులకి మాత్రమే వ్యతిరేకం. ఎవరైనా సరే వాళ్ళు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా భారతీయుడు అయినట్టయితే సమాన గౌరవంతో చూసేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. అయితే కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి అర్థం చేసుకునేటట్టుగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఇవాళ ఎంతోమంది మిగతా పార్టీల్లో కానీ మతాల్లో కానీ ఎంతోమందిని ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకుని ఇవాళ దానికి సహకరిస్తున్నారు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇవాళ భారతదేశంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక పెద్ద మర్రి చెట్టులాగా ఒక పెద్ద వటవృక్షంలాగా వేళ్లతో కొన్ని మీటర్ల లోతుకు పునాదితో ఉండేటువంటి సంస్థగా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఎదిగింది. ప్రపంచంలో ఆర్ఎస్ఎస్ ఇవాళ అనుకుంటే చేయలేనిటువంటిది ఏదీ లేదు. ఇవాళ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి క్రమశిక్షణ గల స్వయం సేవకులు వివిధ రంగాల్లో ఉన్నారు. ఆధ్యాత్మిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ దేశాన్ని నడిపేటువంటి రాజకీయ నాయకుల్లో కానీ అలాగే విద్యని బోధించేటువంటి విద్యా సంస్థల్లో కానీ ఏ విధంగా చూసుకున్నటువంటి కార్మిక రంగంలో కానీ ఈ విధంగా రకరకాలైనటువంటి క్షేత్రాల్లో ఆర్ఎస్ఎస్ చేత శిక్షణ పొందినటువంటి స్వయం సేవకులు వివిధ రంగాల్లో పనిచేస్తూ దేశానికి ఎప్పుడూ వెన్నెముకగా ఒక క్రమశిక్షణ గల పౌరుడుగా తీర్చిదిద్దేటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. 1940లో హెగ్దేవర్ పరమపదించాక ఎంఎస్ గోల్ వాకర్ చీఫ్ గా 1973 వరకు పనిచేశారు. ఆ తరువాత దత్తాత్రేయ రాజేంద్ర సింగ్, కెఎస్ సుదర్శన్ ఆర్ఎస్ఎస్ కు నాయకత్వం వహించారు. 2009 నుండి మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గా కొనసాగుతున్నారు. దేశాభిమానం ఉన్నవారు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. ఇదొక స్వచ్ఛంద సంస్థ. ప్రపంచంలోనే అత్యంత బలమైన శక్తిగా ఎదిగిన సంస్థ. నేడు భారతదేశానికి వెన్నెముకగా నిలిచింది. ఇందులో వ్యక్తి పూజలు ఉండవు. భగవద్ధ్వజ అంటే కాషాయ వర్ణంలో ఉండే జెండాను మాత్రమే సభ్యులు గౌరవిస్తారు. ఇందులో సభ్యత్వం తీసుకునే వారికి ఎటువంటి గుర్తింపు కార్డు ఉండదు. భరతమాతకు సేవ చేయాలనే ఉద్దేశం ఉండేవారు కుల మతాలకు అతీతంగా ఈ సంఘ్లో చేరవచ్చు. ఆర్ఎస్ఎస్ ప్రాథమిక స్థాయి నిర్మాణాన్ని శాఖ అంటారు. దీని ద్వారా ప్రతి పట్టణంలో గ్రామంలోనూ విశాలమైన మైదానంలో స్వయం సేవకులంతా సమావేశమై ప్రతిరోజు ఓ గంట డ్రిల్ వ్యాయామం నిర్వహిస్తారు. ఆ సమయంలోనే సమాజ పోకడలపై చర్చిస్తారు. కేవలం 6 సభ్యులతో ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ కి అనేక అనుబంధ సంఘాలున్నాయి. వాటిలో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, వనబంధు పరిషత్, సంస్కార భారతి, లఘు ఉద్యోగ్ భారతి, సేవా సహయోగ్, సేవా ఇంటర్నేషనల్, రాష్ట్రీయ సేవిక సమితి, ఆరోగ్య భారతి, దుర్గా వాహిని, సామాజిక సమరస్త మంచ్, శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్, దీన్ దయాల్ శోధ్ సంస్థాన్, సంస్కృత భారతి, భారత్ వికాస్ పరిషత్, జమ్మూ మరియు కాశ్మీర్ స్టడీ సర్కిల్, దృష్టి సంస్థాన్, హిందూ హెల్ప్ లైన్, హిందూ స్వయం సేవక్ వంటి శాఖలున్నాయి. సంస్కార భారతి గత 4 దశాబ్దాలుగా పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఆగ్రా మెయిన్ స్థానంగా ఇది ప్రారంభమైంది. యోగీంద్రజీ మాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయస్తులు. వారు
ఇంకొక డాక్టర్ గారు వాళ్ళిద్దరు కూడా పద్మశ్రీలు. వాళ్ళ ముందు స్థాపించారు. ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగా ఉంటూ సాంస్కృతిక కళలు, వాటి వైభవం, వాటి ప్రాప్తి గురించి పాటుపడుతున్నది. నేను ఆంధ్ర ప్రాంత సంగీత సంయోజకగా పనిచేస్తున్నాను సంస్కార భారతికి. అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే మేము ఇందులో అందరూ నిస్వార్థ సేవే. కళల గురించి మనం ఏం చేయగలం, ముఖ్యంగా స్కూల్ పిల్లలు వాళ్ళని ఇందులోకి తీసుకురావడం, అంటే కాంపిటీషన్స్, శాస్త్రీయ సంగీతం, పెయింటింగ్, ముగ్గులు, డాన్స్, చిత్రలేఖనం, ఇలా రకరకాల ఫీల్డ్లలో పిల్లలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. ముఖ్యంగా భరతమాత దినోత్సవం ఇప్పుడు వస్తుంది 26కి మేము చేస్తున్నాం. అది దాంట్లో మేము అందరం పాల్గొనడం, అందరి చేత పిల్లల చేత కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, ఊర్లో ఉన్న సంస్థలన్నీ కూడా వాటికి రావడం. అలాగే గురు పూజ నాడు ఒక పెద్ద విద్వాంసులకి, ఒక మంచి గురువుకి సత్కరించటం. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుతూ ఇలాగే మాకు సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి అన్ని దేశంలో ఉన్న అన్ని బ్రాంచీల నుంచి కూడా అందరూ కళాకారులు ఒక దగ్గర ఏర్పడి మిలన్ అందరం కలిపి అక్కడ పెర్ఫామ్. లాస్ట్ మేము నవంబర్లో బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు రవిశంకర్జీ ఆశ్రమంలో అయింది. వేల మంది, అంతమంది కళాకారులు, 3 రోజులు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఇలాగా అంటే మన కళల గురించి ఇక్కడ మనకి రెగ్యులర్గా అందరికీ ప్రచారం అయ్యి తెలిసిన విషయం బాలగోకులం. అంటే పిల్లలకి కృష్ణ వేషధారణ, తల్లిదండ్రులు కూడా వాళ్ళని కృష్ణ వేషధారణ తయారు చేసి అందులో మమేకమయ్యి వాళ్ళు కూడా అందులో వచ్చి ఇలాగా ఇందులో కాస్ట్, క్రీడ్ ఇలాంటి ఏమీ ఉండవు. అందరూ అన్ని సంస్థలు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు పాల్గొంటారు. మనకి ఎప్పుడూ కూడా ఆర్ఎస్ఎస్లో కానీ మనకి సంస్కార భారతికి కానీ ఒకదానికి మనం కట్టుబడిపోయి ఒక రిలీజియన్కో దానికి ఎప్పుడూ లేదు. అందరినీ కలుపుకుంటాం. మనలో పెద్ద చిన్న తేడా ఉండదు. వాడి పెద్ద పొజిషన్లో ఉన్నా, చిన్న పొజిషన్లో ఉన్నా అందరూ ఒకటే. ఇక్కడ నువ్వు భారతీయుడివి, నువ్వు మన ధర్మం కోసం పోరాడుతున్నావు. మన ధర్మాన్ని ముందుకి సక్రమంగా మనం ముందుకు నడిపించాలి. అందరిది కూడా అదే మోటివేషన్. ఆర్ఎస్ఎస్ ఏ మోటివేషన్తో వెళ్తుందో మేము అందరం కూడా అదే మోటివేషన్తో వెళ్తాం. ఇది కాకపోతే దాని నుంచి ఇది మనం కళల కోసం పాకులాడతాం, కళల వ్యాప్తి కోసం. నేను చిన్నప్పుడు 87లో మా నాన్నగారు ఏపీకి ప్రెసిడెంట్గా ఉండేవారు. అంతకన్నా ముందే ఆయన అవ్వకముందే నేను చిన్నప్పటి నుంచి సంస్థలో నడుస్తూ ఉంటూ 87లో భోపాల్లో జరిగిన నేషనల్ మీట్లో నేను కాన్సర్ట్ చేయడం, ప్యాంప్లెట్లో కూడా మాది ప్రమోషన్లో మా ప్రోగ్రాం రావడం, అది నాకు చిన్నప్పటి నుంచి ఈ సంస్థతో అనుబంధం ఉంటూ ఇప్పుడు ఈ స్థాయికి నేను ఈ సంస్థలో కూడా కొంచెం చేయగలగడం నాకు చాలా ఒక ఆనందదాయకమైన అదృష్టంగా, భరతమాతకి, కళామతలకి సేవ చేసే భాగ్యం దొరికిందని నేను భావిస్తూ ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, బోల్డ్ చెప్పడానికి ఉన్నాయి. గబుక్కని ఇంకా పాటలు మనకి రావాలి కదా. అన్ని కళలండి, అసలు ఒకటి కాదు. దేశంలో ఎన్ని కళా రంగాలు ఉన్నాయో, నాటకం, నాట్యం, నృత్యం, చిత్రలేఖనం, జానపదం, ఫోకు, సాహిత్యం అన్నీ. అంటే మీకు మొన్న జరిగిన దాంట్లో ఈ మధ్యకాలంలో మీకు పద్మశ్రీలు ఎవరెవరికి ఇస్తున్నారో మీరు చూసారా? అంటే ఏదో పొలిటికల్గా ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడో రిమోట్గా ఉన్న జానపద కళాకారులు, చాలా తర్వాత సేవ చేస్తున్న వాళ్ళు, అంటే మనకి కల్చరల్లీ లేకపోతే అగ్రికల్చరల్లీ ఇలా ఎన్నో సంస్థ వాటిల్లో మనకి ఈ మధ్యకాలం ఒక 5-6 ఏళ్ల నుంచి పద్మశ్రీలను చూస్తుంటే మనకి హృదయం పులకించిపోతుంది. అది కదా సేవ. మనకి ఏదో పొలిటికల్గా వచ్చి మనకు వస్తే అది కాదు. రియల్గా సేవ, సంఘానికి నీవి నుంచి ఎంత సేవ జరిగింది. మన సంస్కార భారతి కానీ ఆర్ఎస్ఎస్ కానీ చూస్తున్నది, వీటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు అన్నీ కూడా నిస్వార్థ సేవలో మనం ఎంత చేయగలుగుతాం, ఎవరికి ఎలా మనం సేవ చేస్తాం, మనం ఆశించి చేస్తే సేవ ఎక్కడవుతుందండి? అది సేవ అవ్వదు. సో మనం నిస్వార్థంగా చేసేదే సేవ. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు, ఇంకా చేయాలి. ఇది సరిపోదు, ఇంకా అందరూ కూడా ప్రతి మనిషి ఒక దివిట అయ్యి ప్రపంచానికి మనకు తెలిసిన సంఘానికి మనం వెలుగును చూపించాలి. అదే మనం చేయవలసిన ప్రస్తుత కర్తవ్యం మన ముందుంది. సంస్కార ఆర్ఎస్ఎస్కే 100 ఏళ్ళు, అందులో మీ సంస్కార భారతి 40 ఏళ్ళు అవుతుంది. ఏ సంస్థ అయినా మనుగడ సాధించాలంటే మామూలు విషయం కాదు. కానీ
ఇంతకాలం మీరు మనుగడ ఇంకా సాధిస్తున్నారు, ఇంకా ఏదో వృద్ధిలోకి వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. చెప్పండి దీని వెనక ఉన్న విజయం ఏంటి, రహస్యం ఏంటి? సంస్కార్ భారతి మేడం 40 years నుంచి పనిచేస్తుంది. ఇది అన్ ఆర్గనైజేషన్ విత్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా లెవెల్లో పనిచేస్తుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో కూడా ఉంది. అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళు పాటుపడేది ఏంటంటే చిన్నపిల్లల్లో కల్చరల్ డెవలప్మెంట్ అంటే కళల గురించి ప్రోత్సహిస్తుంది సంస్థ. తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కళాకారులు అనేక జిల్లాల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళందరినీ ఒక వేదిక మధ్యకు తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేయడం. ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం అంటే రిమోట్ ఏరియాస్లో ఉన్న కళాకారుల్ని ఒక వేదిక కల్పించి వాళ్ళ చేత ప్రదర్శనలు ఇవ్వడమే సంస్థలకు ముఖ్య ఉద్దేశం. నాకు ఈ సంస్థలో ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇలాగే జానపద దేశభక్తి గీతాల పోటీలు కండక్ట్ చేసినప్పుడు ఒక అమ్మాయి ఈ దేశభక్తి గీతం పాడింది ఒక 20 years బ్యాక్. పాడిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రాంలో పాడుతా తీయలో వచ్చి పాడింది అమ్మాయి, సెలెక్ట్ అయింది. ఆ తర్వాత ఒక విలేకరు వాళ్ళ ఇంటికి వచ్చి అడిగారు, అమ్మ నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా ఎలాంటివంటే, సార్ నేను స్కూల్లో సంస్కార భారతి కండక్ట్ చేసిన ఒక కార్యక్రమం నేను వెళ్ళాను, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది, ఆ విధంగా నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అలా చెప్పిందని మేడం. అలా చెప్పడం వల్ల నాకు ఎంతో ఆనందం వేసింది. అప్పటి నుంచి ఈ సంస్థలను వదలకుండా అలా పనిచేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు దేవులపల్లి రమాదేవి. నేను విశాఖపట్నం జిల్లా తరఫు నుంచి ఇక్కడ సంయోజకుగా పనిచేస్తున్న సంస్కార భారతికి. అయితే సంస్కార భారతి అన్నది నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను, కానీ మా చిన్నప్పటి నుంచి ఈ సంస్థతో మాకు అనుబంధం ఉంది. ఎందుకంటే పాటలు అంటే చాలా ఇష్టం మాకు. సంగీతం అన్నా, ఇంకా లలిత కళలు అన్న, ఆర్ట్ అన్న, అవన్నీ వీళ్ళు చాలా కాంపిటీషన్స్ పెడుతుంటారు. మామూలుగా అయితే 1981లో ఈ సంస్థను స్థాపించారు. అంతకుముందు ఆర్ఎస్ఎస్ ఉండేది. మేము ఇక్కడ చదువుకుంది కూడా బీవీకే కళాశాల పిళ్ళ రామారావు గారి ఆధ్వర్యంలో చదువుకున్నాము. అయితే అక్కడి నుంచి మాకు అలవాటు పడింది మన సంస్కారం ఏంటి. అలాగే మా మాస్టర్ గారు జనరల్లో మేము ఫస్ట్ స్టూడెంట్స్ సంగీతం మీద ఒక అంటే నియమబద్ధంగా ఒక విద్యని, ఒక కళని ఎలా నేర్చుకోవాలన్నది మాకు ఈ సంస్థల నుంచే తెలిసింది. తర్వాత సంస్కార భారతి అన్న సంస్థ ఉద్భవించింది. అప్పటి నుంచి మేము దీంతో టచ్లో ఉన్నాము. వీళ్ళేంటంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సంఘంలో ఒక విభాగం అన్నమాట సంస్కార భారతి. అది కూడా సంస్కార భారతి అంటే ఓన్లీ కల్చరల్, అంటే మన లలిత కళల్ని అభివృద్ధి చేయడానికి మారుమూల ప్రాంతాల నుంచి ఉన్న కళాకారుల్ని అన్ని రకాల తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చూపించి మన కళలు ఇవి అని వాళ్ళకి పరిచయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్తూ ఉంటారు మా పెద్దలందరూ. సో దానికి మా వంతు కృషిగా మేము చేస్తున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏవో కాంపిటీషన్స్ అవి అవుతూ ఉంటాయి, ముఖ్యంగా లలిత కళల్లో. అవి పిల్లలకి పరిచయం చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు అందులో ఎంకరేజ్ అవుతే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ తరానికి ముందుకు తీసుకెళ్తారని ఒక పెద్ద భావనతో క్షేత్రస్థాయికి వెళ్తామండి. అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం, కాంపిటీషన్స్ పెడతాం, గురు పూజా మహోత్సవాలు చేస్తాము. అంటే పిల్లలకి ఒక గురువుని ఎలా పూజించుకోవాలి, అలాగే తల్లిదండ్రుల సేవను ఎలా చేయాలి అని స్కూల్కి వెళ్ళి మేము చిన్న చిన్న ఉపన్యాసాలు కూడా ఇస్తాం వాళ్ళకి మోటివేట్ చేయడానికి. 40 ఏళ్ళుగా ఒక సంస్థ ముందుకు నడుస్తున్నదంటే ఇది అసాధ్యం అండి. అంటే మామూలు విషయం అయితే కాదు. దీని వెనక ఎంతోమంది కృషి ఉంటే కానీ ముందుకు వెళ్ళే సంస్థ కాదు. సో ఇంత ముందుకు వెళ్తున్నదంటే దీనికి ఎంతోమంది కృషి ఉంది, దీని వెనక ఎంతోమంది కృషి చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు కృషి చేయాలని పిల్లలకి మేము మోటివేట్ చేయడమే మా తాలూకు ఉద్దేశంగా పెట్టుకొని మేము ప్రతి చోటకి వెళ్ళి చెప్తూ ఉన్నాము. మన కళలు అంటే ఏంటి, మన సంస్థ అంటే ఏంటి, మన భారతీయ సంస్కృతిని తీసుకెళ్ళిపోతే ఇవాళ రేపు ఈ కన్వర్ట్ అయిపోతున్నారంటే అవన్నీ నేను ఈ ముఖత చెప్పకూడదు టీవీ ఛానల్ ముఖత, కానీ మతాలు మారిపోయి సమాజానికి ఉపయోగపడేది, మన భారతదేశానికి ఉపయోగపడేది, మన సంస్కృతిని నిలపడానికే మేము కృషి చేస్తున్నాం అన్ని విధాలు. అందులో లలిత కళలకి మన సంస్కార భారతి తరఫు నుంచి ప్రాముఖ్యత ఇస్తున్నాం అన్నమాట. వీటితో పాటు విద్యార్థుల కోసం అఖిల భారత్ విద్యార్థి పరిషత్, రాజకీయ రంగంలో భారతీయ జనతా పార్టీ, హిందూ ధర్మాన్ని రక్షిస్తున్న బజరంగ్ దళ్, భారతీయ మజ్దూర్ సంఘ్, మరెన్నో అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఇందులో రాజకీయ విభాగానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీలో ఉన్న సభ్యుల సంఖ్య 12 కోట్ల మంది, BMS లో
2 కోట్ల మంది, ఏబీవీపీ విశ్వ హిందూ పరిషత్లో చెరో 1 కోటి మందికి పైగా సభ్యులతో పాటు మరెన్నో అనుబంధ విభాగాల్లో లక్షలాది మంది సభ్యులున్నారంటే అంత సాధారణ విషయం కాదు. వీరందించే సేవలు సమాజానికి ఉపయోగపడటం వల్లనే అంత ఆదరణ ఆర్ఎస్ఎస్ కు లభించింది. ఇక ఈ సంఘకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఎక్కడైనా సందర్భం ఏదైనా పనిచేసే వీలుగా శిక్షణ పొందుతారు. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైన సందర్భాలలో ఆర్ఎస్ఎస్ సేవకులు అందించే సేవలను దేశం యావత్తు ప్రశంసించిన సందర్భాలు అనేకం. ఆర్ఎస్ఎస్ సేవలను చూసి విమర్శించే వారి నోట అభినందనలు వ్యక్తమయ్యేవి. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, భారతీయ పౌరుడైతే చాలు దేశాభిమానం, దేశ సేవ చెయ్యాలనే దృఢ సంకల్పం ఉండాలి. దేశ ద్రోహి కాకూడదు. క్రమశిక్షణ గల పౌరునిగా తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్ ఉద్దేశం. నిస్వార్థంగా సేవకు సిద్ధంగా ఉండడమే మెయిన్ మోటివ్.